గ్యాస్ స్టవ్ 3 సెకండ్లు ఈజీ రిపేర్ చేసుకోండి. మీ ఇంట్లో మీరే చాలా ఈజీగా ₹1 ఖర్చు లేకుండా చూపిస్తాను. ఫస్ట్ చూడండి, పెద్ద పొయ్యిలో మనకు మంట తక్కువ వస్తుంది. ఇది బిఫోర్ వీడియో చూడండి, మనకు మంట తక్కువ వస్తుంది పెద్ద పొయ్యిలో. మళ్ళీ లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం 2 వెలిగించాము చూడండి, మనకు చిన్న పొయ్యి కన్నా పెద్ద పొయ్యి తక్కువ ఉంది మంట. ఓకేనా? ఎలా రిపేర్ చేయాలో చూడండి. 3 సెకండ్లో ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు ₹1 ఖర్చు లేకుండా. గ్లాస్ స్టవ్ అయినా సరే, నార్మల్ స్టీల్ స్టవ్ అయినా సరే. ఫస్ట్ మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత పైన సామాన్లు తీసేయండి, అన్ని పక్కన పెట్టేయండి. మళ్ళీ గ్యాస్ సిలిండర్ కూడా ఆఫ్ చేసేయండి సేఫ్టీకి. రెగ్యులేటర్ కూడా తీసేయచ్చు మీ ఇష్టం. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ పొయ్యి మనం ఎన్నికి తిప్పుకోవాలా, బోర్లు ఇచ్చాలా. పిన్నిస్ తీసుకోండి, పిన్నిస్ని యూ షేప్లో ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనం గ్యాస్ బర్నర్ సెట్ ఉంది కదా, సైడ్లో మనకు హోల్ ఉంటుంది. ప్రతి స్టవ్కి ఈ విధంగా హోల్ ఉంటుంది 2 సైడ్లో. మనకు ఈ పిన్నిస్తో మనం చూడండి, లోపల ఇత్తలు నట్టు ఉంది కదా, దాంట్లో హోల్ ఉంటుంది, చిన్న హోల్. అక్కడి నుంచి మనకు గ్యాస్ వచ్చేది. ఆ హోల్ని మనం 3 సెకండ్లు ఈ విధంగా మనం పిన్నిస్తో గుచ్చి తీసేసాలండి. దాంట్లో అడ్డం పడిన డస్ట్ అంతా పోతుంది మనకు. ఈ విధంగా ఇదే 3 సెకండ్లు రిపేర్ అంటే ఒకసారి ఈ విధంగా పొడచండి, తీయండి. మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా మీరు పిన్ని సరిపోకపోతే వైర్ అయినా వాడచ్చు మీరు. ఈ విధంగా 3 సెకండ్లు అయిపోయింది రిపేరు. ఈ విధంగా మీరు చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ని మళ్ళీ నార్మల్గా సెట్ చేసేయండి. యాస్టీస్గా పైన సామాన్లు కూడా పెట్టేయండి, అన్నీ తీసింటన్ని. ఆ తర్వాత మనం గ్యాస్ సిలిండర్ కూడా ఆన్ చేసుకోండి, రెగ్యులేటర్ తీసేయండి, రెగ్యులేటర్ తగ్గించుకోండి. ఇప్పుడు మనం చెక్ చేసి చూపిస్తాను. ఈజీగా మనం మనకు మంట పెరిగి ఉంటుంది చూడండి. ఫస్ట్లో మనకు మంట రాలేదు కదా, ఇప్పుడు చూడండి మనకు ఎంత పెద్ద మంట వస్తుందో. ఈ విధంగా మనకు చూడండి ఈజీగా మనం రిపేర్ చేసుకోవచ్చు. చిన్న షార్ట్ కట్ ద్వారా 3 సెకండ్లు ఈజీ రిపేర్ అంటే ఇదే. ఒకేసారి ఎంత మంట పెరిగిందో, అప్పుడు అంత లేదు. ఇక్కడ చూడండి. ఓకేనా? ఇది ఆఫ్టర్ వీడియో చూశారు కదా, ఎంత మంట పెరిగిందో. ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాండి మీ క్రియేటివ్ జిల్లా. అంతవరకు బాయ్ ఫ్రెండ్.